బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. దీనిలో భాగంగా ఇవాళ ఢిల్లీలో పార్టీ ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో బీజేపీ లోక్సభ అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర బీజేపీ నేతలు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. తెలంగాణ నుంచి పార్టీ అధ్యక్షులు కిషన్ రెడ్డి, లక్ష్మణ్, బండి సంజయ్, డీకే అరుణ, మురళీధర్ రావులు రాజధానికి వెళ్లారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా నేతృత్వంలో సమావేశం జరగనుంది. పార్టీ ఎన్నికల కమిటీ సమావేశం అనంతరం 100కు పైగా లోక్సభ అభ్యర్థుల ప్రకటన చేయనున్నారు. తెలంగాణలో సిట్టింగ్ స్థానాలతో పాటు మరో 6 లేదా 7 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. గత కొద్ది రోజులుగా యూపీ, ఛత్తీస్గఢ్, కేరళ, బెంగాల్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల కోర్ గ్రూప్ నేతలతో వరుసగా చర్చించారు. ఎన్నికల షెడ్యూల్కు ముందే బీజేపీ అభ్యర్థులను ప్రకటిస్తోంది. దీనిలో భాగంగా ఆశావాహులు ఇప్పటికే ఢిల్లీకి చేరుకొని ప్రత్యామ్నాయాలను ముమ్మరం చేశారు. బీఆర్ఎస్ నాగర్ కర్నూలు ఎంపీ రాములు ఇవాళ బీజేపీలో చేరనున్నారు. ఇప్పటికే ఆయన పార్టీ పెద్దలతో టచ్లో ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సిద్ధార్థ్ లైవ్ లో అందిస్తారు. సిద్ధార్థ్. పార్లమెంట్ ఎన్నికలకు బీజేపీ సిద్ధమవుతా ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశాన్ని ఢిల్లీలో నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి తెలంగాణ నుంచి 5 కీలక నేతలు ఢిల్లీకి వెళ్లారు. సాయంత్రం ఈ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం ఉంటుంది. దానికోసం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి, బండి సంజయ్, డాక్టర్ లక్ష్మణ్, అదేవిధంగా మురళీధర్ రావు, డీకే అరుణ ఈ 5 ఢిల్లీకి వెళ్లారు. మొదటిగా ఈ అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి కీలక నేతలతోని సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ అవుతుంది. భేటీ తర్వాత పార్లమెంట్ అభ్యర్థులను 100కు పైగా పార్లమెంట్ అభ్యర్థులను బీజేపీ ఈరోజు అనౌన్స్ చేయనుంది. దాంట్లో తెలంగాణ నుంచి ఒక 7-8 మందిని అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం 4 సిట్టింగ్ ఎంపీలు ఉన్నారు. ఈ 4 అదే స్థానం నుంచి పోటీ చేయవలసిందిగా అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ 4తో పాటు చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వర రెడ్డి, అదేవిధంగా భువనగిరి, అదేవిధంగా మరో ఇటు నాగర్ కర్నూలు ఈ 3 స్థానాలను కూడా ఈరోజు ఖరారు చేసే అవకాశం ఉంది. ఇక మిగతా స్థానాలకు సంబంధించి కూడా బీజేపీ సర్వేలు నిర్వహిస్తూ ఉంది. మొన్న అసెంబ్లీ ఎన్నికలపై చాలా హోప్స్ పెట్టుకున్నటువంటి బీజేపీ చాలా ఫెయిల్యూర్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఇక పార్లమెంట్ ఎన్నికల సమయంలో నేషనల్ పాలిటిక్స్, జాతీయ పార్టీలకే ఎక్కువగా కాన్సన్ట్రేషన్ ఉంటుంది కాబట్టి ఇందులో ఖచ్చితంగా అత్యధిక సీట్లు గెలుపొందాలని బీజేపీ భావిస్తుంది. దానికి అనుగుణంగా అభ్యర్థుల ఎంపికకు సంబంధించినటువంటి ప్రక్రియ కూడా బీజేపీ చేపడతా ఉంది. ఇక మిగతా పార్టీలకు సంబంధించినటువంటి నేతలు బీజేపీలో చేరుతున్నట్టు కూడా ఆ పార్టీలో ఒక చర్చ జరుగుతుంది. ముఖ్యంగా నాగర్ కర్నూలులో ప్రస్తుతం బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి రాములు ఈరోజు మరి కాసేపట్లోనే బీజేపీలో చేరుతారు. ఆయన నాగర్ కర్నూలు నుంచి బీజేపీ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. ఇక దాంతోపాటు బూర నర్సయ్య గౌడ్ని భువనగిరి సీటు ఆయనకు ఇచ్చే అవకాశం ఉంది. దానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇక మల్కజ్గిరికి సంబంధించి ఈటెల రాజేందర్ ఈ స్థానాన్ని తనకే కేటాయించారు అని నిన్నటి నుంచి ప్రచారం చేస్తూ ఉన్నారు. నిన్న తన నివాసంలో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ని అరేంజ్ చేసి మల్కజ్గిరి నుంచి తాను పోటీ చేస్తున్నట్లు దానికి సంబంధించి అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కూడా ఆయన చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే మల్కజ్గిరి టికెట్ కోసం చాలామంది ఆశావాహులు, ముఖ్యంగా కీలక నేతలు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ నెల ఒక 2-3 రోజుల తర్వాత 2 రోజుల పాటు తెలంగాణలో మోదీ పర్యటన ఉంది. ఈ పర్యటనకు ముందే అంటే ఫస్ట్ లిస్టులోనే తమ అభ్యర్థిత్వాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి కొంతమంది నేతలు ప్రయత్నిస్తున్నారు. కొంతమంది ఆశావాహులు ఇప్పటికే ఢిల్లీకి చేరి బీజేపీ పెద్దలతోని సీట్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు, పైరవీలు చేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. మోడీ ఇక్కడికి వచ్చే ముందే ఫస్ట్ లిస్టులోనే తమ పేర్లు ఉంటే మోడీ ఇక్కడికి వచ్చి ఎన్నికల ప్రచారం కూడా నిర్వహిస్తారు కాబట్టి ఆ ప్రచారంలో వాళ్ళకు ఒక ఇమేజ్ పెరుగుతుంది, వాళ్ళకు కలిసి వస్తుందని కొంతమంది బీజేపీ నాయకులు భావిస్తూ ఉన్నారు. సో ఈ 17 స్థానాలకు మెజార్టీ సీట్లను గెలుపొందాలని బీజేపీ భావిస్తుంది. మొదటిగా బీఆర్ఎస్, బీజేపీ 2 పార్టీలు కలిసి పోటీ చేస్తాయనే ఒక చర్చ కూడా తెలంగాణలో నడిచింది. కానీ ఇదేది వర్కౌట్ అయ్యేలాగా లేదు. ఇటు బీజేపీ మాత్రం బీఆర్ఎస్ తోని పోటీ చేయకుండా సింగిల్గానే పోటీ చేసే ఆలోచనలో ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు 100కు పైగా అభ్యర్థులను ఈరోజు అనౌన్స్ చేయనుంది. దాంట్లో భాగంగా తెలంగాణకు సంబంధించి ఒక 7-8 మందిని కన్ఫర్మ్ చేసే ఆలోచనలో బీజేపీ ఉంది. ఇక మిగతా స్థానాలకు సంబంధించి కూడా త్వరలోనే మార్చి 2వ వారంలోపు మిగతా అభ్యర్థులను కూడా బీజేపీ
ప్రకటించే అవకాశం ఉంది. కొన్ని స్థానాల్లో వేరే పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా బీజేపీలోకి వచ్చే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళకు టికెట్ కన్ఫర్మేషన్కి సంబంధించినటువంటి ఒక పూర్తి క్లారిటీ వస్తే వాళ్ళు బీజేపీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నట్టు రాష్ట్ర బీజేపీ నేతలు చెప్తా ఉన్నారు. మొత్తానికైతే ఇటు పార్లమెంట్ ఎన్నికలు కాబట్టి జాతీయ రాజకీయాలు, జాతీయ అంశాలే పరిగణలోకి వస్తాయి కాబట్టి తెలంగాణలోని చాలామంది ఇటు బీజేపీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో బీజేపీ మెజార్టీ స్థానాలను కైవసం చేసుకునేందుకు కావాల్సినటువంటి కసరత్తు చేస్తూ ఉంది. దాంట్లో భాగంగానే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కూడా ఇటు సామాజిక సమీకరణాలు, వినబిలిటీ ఛాన్సెస్ ఉన్నటువంటి వాళ్ళకే అవకాశం ఇస్తామని బీజేపీకి సంబంధించినటువంటి నేతలు చెప్తా ఉన్నారు. ఈరోజు కేంద్ర ఎలక్షన్ కమిటీ సమావేశం అయిన తర్వాత అభ్యర్థులకు సంబంధించి ఒక పూర్తి క్లారిటీ వస్తుంది. ఇటు సిట్టింగ్గా ఉన్నటువంటి 4 ఎంపీలతో పాటు మరొక 3-4 స్థానాలను ఖరారు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా చూస్తున్నాం ఈరోజు కిషన్ రెడ్డి కానివ్వండి, లక్ష్మణ్ కానివ్వండి, బండి సంజయ్ కానివ్వండి, డీకేఆర్ని కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఆల్రెడీ ఢిల్లీ వెళ్ళారు, అక్కడ పెద్దలతో మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సో వీటికి సంబంధించి ఈ రోజు ఏమైనా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుందా మొత్తంగా జాబితా? బీజేపీ తరఫున పోటీ చేయడానికి ఆశావాహులు ఎక్కువగా ఉన్నారు. ఎందుకంటే మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు కాబట్టి వెంటనే వచ్చేటువంటి ఎలక్షన్స్లో మొన్న కాంగ్రెస్ కేసాం కాబట్టి ఇప్పుడు వేరే పార్టీ కేసే ఆలోచనలో ఉంటారు కాబట్టి బీజేపీ కూడా అత్యధిక స్థానాలు గెలవగలిగే స్కోప్ ఉందని ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలు భావిస్తున్నారు. దాంతోపాటు రాష్ట్రంలో ఒక పార్టీ అంటే సెంట్రల్లో బీజేపీ 2 దఫాలుగా అధికారంలో ఉంది. ఈసారి కూడా బీజేపీ అధికారంలోకి వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నట్టు ఉన్నటువంటి నేపథ్యంలో బీజేపీ నుంచి పోటీ చేయడానికి ఎక్కువ మంది ఆశావాహులు ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈ ఆశావాహులు ఇప్పటికే కొంతమంది ఢిల్లీకి వెళ్ళి ఆ టికెట్ల కోసం పైరవీలు చేసుకుంటున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇక ఈ కమిటీకి ఈ సాయంత్రం జరగబోయే సమావేశంలో పాల్గొనడానికి తెలంగాణ నుంచి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి, దాంతోపాటు ఈ సెంట్రల్ కమిటీలలో ఉన్నటువంటి బండి సంజయ్, లక్ష్మణ్, డీకే అరుణ వీళ్ళందరూ కూడా ఢిల్లీకి ఆల్రెడీ బయలుదేరి వెళ్ళారు. వీరు సాయంత్రం జరగనున్నటువంటి సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో భేటీ అయ్యి ప్రస్తుతం తెలంగాణలో ఉన్నటువంటి కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయి, తెలంగాణలో బీజేపీ అత్యధిక సీట్లు గెలవడానికి కావాల్సినటువంటి కసరత్తు ఏంటి, కార్యాచరణ ఏంటి, మేనిఫెస్టోకి సంబంధించినటువంటి అంశాల్లో తెలంగాణకు సంబంధించినటువంటి అంశాలను వేటిని పొందుపరచాలనే అంశాన్ని కూడా ఈరోజు డిస్కస్ చేయనున్నారు. దాంతోపాటు తెలంగాణలో ఉన్నటువంటి కండిషన్స్, అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ని ఏ విధంగా ఢీకొట్టాలి, అదేవిధంగా మొన్నటి వరకు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ను ఎలా ఎదుర్కోవాలనే అంశానికి సంబంధించి కేంద్ర పెద్దలతో ముఖ్యంగా మోదీతో, అమిత్ షా, జేపీ నడ్డా వీళ్ళతోని ప్రత్యేకంగా భేటీ అయ్యే అవకాశం ఉంది. ఈ భేటీ అనంతరం మోడీ రానున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి రూట్ మ్యాప్ని కూడా ఖరారు చేశారు. మోడీ బహిరంగ సభలో ఏ విధంగా మాట్లాడాలి, ఏ అంశాలను హైలైట్గా చేయాలనే అంశానికి సంబంధించిన చర్చ కూడా ఈరోజు ఉండే అవకాశం ఉంది. రైట్ రాజేష్, థ్యాంక్ యూ.